మేబీ ఒక 1% లక్ అనేది నాకేమన్నా ల్యాక్ అవుతుందేమో అనేది చూసుకుంటున్నాను నేను. సో, నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ ఎలా చేయాలి అనేది కూడా నేను అన్నీ చూసుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్ అనే పర్సన్ రాకపోతే నాకున్న దాంట్లో నేను ఏదో ఒకటి అమ్మేసి మళ్ళీ నేను ఏదైనా ఒక సినిమా తీసుకోవాలనే థాట్‌లో ఉన్నాను నేను మళ్ళా. ఓహ్ మై అవసరమైతే సామి సామి సాంగ్‌కి 2 గాజులు అమ్మేసి ఎలా చేసుకున్నాను. ఈసారి అంత అవసరమైతే కిడ్నీ అని అమ్మేసి ఒక సినిమా చేసుకోవాలనే థాట్‌లో ఉన్నాననమాట నేను. ఇంత పెద్ద మాట అన్నారేంటి రేఖ గారు? అంటే ఆ స్ట్రగుల్ అలా ఉంటుంది మైండ్‌లో. ఆ పెయిన్ కనిపిస్తుంది. అంటే ప్యాషనేట్‌లో పెయిన్ కనబడుతోంది క్లియర్‌గా. సో, మీరు 'బిగ్ బాస్‌కి' కూడా ట్రై చేస్తున్నారు 2, 3 ఇయర్స్ నుంచి అనేది వినడం జరిగింది. 4 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. 4 ఇయర్స్ నుంచి. ఇష్టమా 'బిగ్ బాస్' అంటే? అంటే రికగ్నైజేషన్ నాకు కావాలి అనే ప్లాన్స్‌లో 'బిగ్ బాస్' ఒకటి ఫస్ట్ థింగ్. హ్మ్. 4 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ నేను ఆల్రెడీ ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళాను. 2 టైమ్స్ ఇంటర్వ్యూ చేశారు. లాస్ట్ 1 వీక్‌లో మరి ఏం జరిగిందో తెలీదు నాకు కూడా. హ్మ్. అసలు మరి వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏంటో పోనీ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏంటో తెలిస్తే పోనీ నేనేదన్నా ఎలాగా నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలని నాకు తెలుస్తది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే చూస్తే వీళ్ళనెప్పుడు చూడలేదు అనే కంటెస్టెంట్లు ఉంటారు లోపల. నేను అప్రోచ్ అవుతుంటే ఏమో ఏం సమాధానం చెప్తారో ఏంటో వాళ్ళకే అర్థం కాదు ఫస్ట్.